గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ దగ్గర. ఇక్కడ కృష్ణుడికి ఎలాంటి విశేషమైన పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి చూసేద్దాం. దాంతో పాటు ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. దాని గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మథురాలో పుట్టాడు. తల్లిదండ్రులు ఎవరు? వసుదేవ, దేవకి. సో ఎక్కడ పుట్టాడు? ఆయన లొకేషన్ ఏంటి? ప్యాలెస్లో పుట్టాడా? చెట్టు కింద పుట్టాడా? జైల్లో పుట్టాడు. ఎందుకు పుట్టాల్సి వచ్చింది జైల్లో? ఇది డీటెయిల్స్ భాగవతం చెప్తుంది. ఆయన అంటే కృష్ణుడు రాకముందు 2-3 తరాలకు ముందు వరకు సూరసేన అనే రాజ్యం ఉంది. దానికి క్యాపిటల్ మథుర. సో అక్కడ సూరసేన అనే రాజ్యానికి ఏంటంటే ఒక 18 ట్రైబల్ అంటే ఒక 18 సెక్ట్స్ ఆఫ్ పీపుల్ దాంట్లో పార్ట్ ఉండేవాళ్ళను. ఎట్ ఎనీ వన్ పర్టికులర్ టైం ఎవరైతే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటాడో, కృష్ణుడు రాకముందు వాళ్ళ తాతగారు ఫస్ట్ దానికి రాజు అయి ఉన్నాడు, సూరసేన అని చెప్పి ఆయన పేరే. ఆ నెక్స్ట్ తరానికి వచ్చేసరికి ఉగ్రసేనుడు రాజు అయి ఉన్నాడు. సో కృష్ణుడు వచ్చేసరికి యదు వంశానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చేసరికి అంతగా వృష్ణి డైనాస్టీ కింద వేరే వాళ్ళ డైనాస్టీ నుంచి వచ్చారనమాట. సో ఉగ్రసేనుడి యొక్క కొడుకు కంసుడు, అతని యొక్క తమ్ముడు దేవక, అతని యొక్క కూతుళ్ళు 8 మంది, అందులో దేవకి చిన్నామ. సో వసుదేవుడు వచ్చేసరికి ఉగ్రసేనుడి యొక్క రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్. సో అతను ఎప్పుడేంటంటే మంచి కుర్రవాడు, మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి 8 మంది కూతుర్ని వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. సో చివరి యొక్క కూతురు వచ్చేసరికి దేవకి. అందరూ ఇంట్లో ఏంటంటే ఎప్పుడైనా సరే యంగెస్ట్ చైల్డ్ విల్ బి ది మోస్ట్ లాడబుల్ చైల్డ్. సో దేవకిని పెళ్లి చేసుకున్నప్పుడు దేవకి కంసుడు అంటాడు, నా చిట్టి చెల్లెల్ని నేను ఇంటి దగ్గర సాగనింపు వస్తాను. సో రథం పైన ఆయన కూర్చున్నాడు, రథం పైన ఆయన స్వారీ చేయడానికి ఉన్నాడు. సో ఎప్పుడైతే రథం ఎక్కడానికి వీళ్ళు వసుదేవ దేవకి ప్రయత్నిస్తారో అప్పుడు ఒక ఆకాశవాణి వచ్చి అశరీర వాయుష్లో చెప్తుందనమాట, ఓ మూర్ఖ కంస, ఎవరినైతే నువ్వు ఇంటికి సాగనంపుతున్నావో నీ కూతురు యొక్క నీ చెల్లెల యొక్క అష్టమ గర్భం నీ మృత్యుకు కారణం. ఈ మాట వినంగానే అప్పటి వరకు చూపించిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలన్నీ మాయమైపోయినాయి. ఒక ఖడ్గం తీసుకున్నాడు, చంపడానికి రెడీ అయిపోయాడు. సో వసుదేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క పోస్ట్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్. ఆయనకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలని చెప్పి ఆయనకు బాగా తెలుసు. సో ఇమీడియట్గా సిచ్యువేషన్ సేవ్ చేసుకోవాలి, భార్యను కాపాడుకోవాలి. సో ఏమంటాడు కంసుడికి? ఏమంటాడు? నీకు హాని ఎవరి దగ్గర నుంచి? దేవకి నుంచా? దేవకి సంతానం నుంచి. సో దేవకి దగ్గర నుంచి నీకు హాని లేదు, అది కూడా 8వ సంతానం నుంచి హాని. ఇప్పుడు చంపితే ఏమవుతుంది? నీకు అప్రతిష్ట అవుతుంది. పెళ్లి రోజే చెల్లిని చంపావని చెప్పి ఇంకా నీకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది, ఇది ఇంకా పాపం వస్తుంది నీకు. అలాగే ఎన్ని విధాలుగా అతను కన్విన్స్ చేసి ఏమంటాడంటే చివరికి నాకు పుట్టే ప్రతి సంతానాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. సో అప్పుడు కంసుడు వసుదేవుడు అంటే మాట. సో ఆయనకి ఇంకొక పేరు వచ్చేసరికి ఆనక దుందుబి, అంటే ఆయన ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకుంటాడు అని చెప్పి. సో ఆ ప్రామిస్ పైన ఏం చేస్తాడంటే వసుదేవుడిని దేవకిని వదిలేస్తాడు. కొంత సమయం తర్వాత మొదటి కొడుకు పుడతాడు. మొదటి కొడుకుని తీసుకొచ్చి కంసుడికి ఇస్తాడు. తూచా తప్పకుండా మాట పాటించాడు. సో కంసుడి దగ్గరికి రాగానే కంసుడు ఏమంటాడు? ఇవాళ నాకు మృత్యు మొదటి సంతానం నుంచి కాదు, 8వ సంతానం నుంచి, నీకు 8వ సంతానం పుట్టినప్పుడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అని అంటాడు. సో వసుదేవుడు మురిసిపోతాడు అనమాట, వీడికి ప్రాణభిక్ష జరిగింది, ఈరోజు చేసి ఎవరి ముఖం చూశాడో అన్నట్టు అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు.
సో నారదుముని ఏం చేస్తాడంటే ఇలా వదిలేస్తే ఇది కష్టం, భగవంతుడు తొందరగా రాడు అని చెప్పి కంసుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే కృష్ణుడు విష్ణువు ఆయన మాయల మరాఠి, ఆయన చెప్పిన మాట పైన నిలబడ్డు. సో అందుకని చెప్పి నువ్వు ఒక పని చేయి, ఎందుకంటే ఒక పువ్వు చూపించాడు, ఆ పువ్వులో 8 దళాలు ఉన్నాయి, ఏది మొదటిది ఏది 8 అని చెప్పి నీకు ఎలా తెలుసు? సో ఆయన 8 అన్నాడు కాబట్టి ఆ 8లో ఎక్కడో ఒక రావచ్చు అని చెప్పి ఎవరినైనా సరే నువ్వు నమ్మలేవని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయనకి కంసుడు చెప్పగానే ఇమీడియట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బంధించేసి చెరసాలలో వాళ్ళని పెట్టి వారి దగ్గర ఉన్న పిల్లని తీసుకొని రాయికేసి కొడతాడనమాట. మన బట్టలు బాధతాం చూసారా బండపేసి అలా బాదుతుంటాడు, సంహరించేస్తుంటాడు. మొదటి సంతానం, రెండో సంతానం, 3, 4, 5, 6 6గురిని సంహరించేశాడు. ఇక 7వ సంతానం వచ్చింది, 7వసారి గర్భవతి అయింది దేవకి. ఈసారి ఉంది కడుపులో ఎవరు? బలరాముడు. సో ఇమీడియట్గా విష్ణు యోగమాయని పిలిచి ఏం చెప్తాడంటే నువ్వు బలరాముడిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేసేయి, దేవకి గర్భం నుంచి తీసుకెళ్ళి రోహిణి గర్భంలోకి ప్లేస్ చేయి అంటాడు. సో దీనికి ఇంకొక ఆంతర్యార్థం ఉంది, ఎందుకంటే బలరాముడు కనుక దేవకి నుంచి పుట్టుండుంటే కంసుడు వచ్చేవాడు, కంసుడు బలరాముడిని ముట్టుకునేవాడు, బలరాముడిని కృష్ణుని చంపేసేవాడు, బలరాముడు కంసుడిని చంపేసేవాడు. సో బలరాముడి చేతిలో చావు రాకూడదు, ఎందుకంటే అది కృష్ణుడి చేతిలో రాసిందని బలరాముడిని పంపించేస్తారండి. ఎందుకంటే వసుదేవుడికి 18 మంది భార్యలు, ఈ 8 మంది అక్క చెల్లెలు కాక ఇంకా చాలామంది ఉన్నారు. సో అందులో రోహిణి కూడా ఒకటే. రోహిణి వచ్చేసరికి అప్పుడు నందమహారాజు దగ్గర షెల్టర్ తీసుకుని ఉంది. సో నందమహారాజు వసుదేవుడు అన్నదమ్ముల పిల్లలు, సో బ్రదర్స్ అవుతారు, వాళ్ళు కజిన్స్ అవుతారు. ఒకళ్ళేమో వైశ్య సంపద నుంచి వచ్చారు, ఇంకొకళ్ళేమో క్షత్రియ సంపద నుంచి వచ్చారు. సో అందుకని చెప్పి ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్ ఉండటం వల్ల ఒక భార్యను అక్కడ పెట్టాడనమాట షెల్టర్ కోసం. రోహిణి బృందావనంలో ఉంది. సో అందరూ ఏమనుకున్నారు? మిస్క్యారేజ్ అయిపోయింది అనుకున్నారు. 7వ సంతానం, మళ్ళీ ఇక 8వ సంతానం గర్భవతి అయింది. ఇక కంసుడు కూడా కలిసిపోయింది, ఈమెలో రూపురేఖలన్నీ మారిపోయినాయి, ఈమె చాలా అట్రాక్టివ్ అయిపోయింది, చాలా డివైన్ పర్సనాలిటీ అయిపోయింది. ఇక భయం మొదలైపోయింది, మృత్యు వస్తుంది, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా నన్ను సంహరించవచ్చు అని చెప్పి ఇక ఒక యాంగ్జైటీలో ఉన్నాడు. సో దేవతలందరూ కూడా వచ్చి గర్భస్థుతి చేస్తారు, గడుపులో ఉండే భగవంతుడికి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. సో తర్వాత ఈ శ్రావణ మాసం అష్టమి తిథి అర్ధరాత్రి భగవంతుడు దర్శనం ఇస్తాడు వాళ్ళకి, చతుర్భుజ రూపంలో విష్ణువులాగా దర్శనం ఇచ్చాడు. దర్శనమిచ్చి వసుదేవ దేవకి ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. తర్వాత ఒక చిన్న బాబులాగా తయారయ్యి వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట, మీరు నన్ను నందగోకులానికి తీసుకెళ్ళి అక్కడ యశోదామాత ఇప్పుడే ఒక ఆడకూతురికి జన్మనిచ్చింది, మమ్మల్ని స్వాప్ చేసి ఆడకూతురిని ఇక్కడికి తీసుకొని రండి అన్నాడు. సో వీళ్ళు ఫస్ట్ చాలా హ్యాపీ అయిపోయారు. కానీ ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడు చిన్న పాలుడి కింద ఉన్నారు, చతుర్బాహు రూపంలో ఉన్నాడు, శంఖ చక్ర గదా పద్మాలు పట్టుకొని. సో దేవకి అంది నిన్ను ఎక్కడ దాచిపెట్టినా సరే కంసుడు ఐడెంటిఫై చేసేస్తాడు నువ్వే భగవంతుడు అని, నువ్వు ఒక సాధారణ శిశువు కింద మారిపోమని చెప్పి చెప్పగానే అప్పుడు నార్మల్ శిశువు అయిపోతాడు. సో ఆయన్ని తీసుకురావాలి, ఇప్పుడు బయటికి వెళ్ళాలి, మరి వీళ్ళందరినీ జైల్లో ఉన్నారు, వీళ్ళందరికీ లాక్ అండ్ కీ సిస్టంలో ఉంది, మరి ఎలాగనగానే అప్పుడు యోగమాయ ద్వారా అందరూ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక డోర్లన్నీ ఓపెన్ అయిపోతాయి, వీళ్ళ చైన్స్ అన్నీ ఓపెన్ అయితే కంసుడు వసుదేవుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు మనకు ఒక చిన్న రిఫరెన్స్ ఇక్కడ చెప్తారంటే మీరు వినే ఉంటారు, వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అది ఎందుకు వచ్చింది అసలు, దానికి దీనికి సందర్భం ఏంటి? సో కంసుడికి వాడి బట్టల పైన నమ్మకం లేక గాడిదని అక్కడ ఇన్ఛార్జ్ కింద పెడతాడంట బయట. ఎప్పుడైతే ఆ పాప సౌండ్ వినంగానే, పిల్లవాడు పుట్టిన సౌండ్ అనగానే గట్టిగా సౌండ్ చేయి, అప్పుడు నేను ఇమీడియట్గా నేను పరిగెత్తుకు వస్తాను అని చెప్పి. సో చేతిలో పిల్లవాడిని చూడంగానే గాడిద సౌండ్ చేయడానికి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయేసరికి అప్పుడు వసుదేవుడు అంటాడనమాట, నీ అంత గొప్ప గాడిద నేను ఎప్పుడు చూడలేదు, నువ్వు గాడిదలకే రాజు, నువ్వు రాత్రి పొగడతలతో ముంచెత్తుతాడనమాట. పొగడతలు ముంచెత్తి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆ గాడిదకి. అప్పుడు గాడిద ఉబ్బి తబ్బిబ్బై అంటుందన్నమాట, నువ్వేం కావాలి, నీకేం వరం కావాలి, నువ్వు సైలెంట్ గుండుకు వచ్చే నేను ఎరిచేంత వరకు నువ్వు సైలెంట్ గుండు అని చెప్పి ఆయన సైలెంట్ పరిచి ఈయన తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు యమునా నది దాటాలి, యమునా నది దాటాలంటే అది ఒక మంచి ప్రవాహంలో ఉంది, వస్తే ఆమె సంతోషంతో అది ఎక్కువ సాటిస్ఫాక్షన్లో ఉంది, హెవీ వాటర్ ఫ్లో అవుతుంది వర్షం వల్ల. సో మరి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనగానే అప్పుడు ఒక యోగమాయ ఒక నక్క రూపంలో వచ్చి దారి చూపిస్తుంది అనమాట, ఎక్కడి నుంచి క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఎంతమంది నదిలోకి వెళ్ళినా సరే నీళ్ళు ఇక్కడ వరకు కంఠం వరకే వస్తుంటాయి, మెడ వరకే వస్తుంటాయి. సో అలాగే తీసుకొని వెళ్తాడు వసుదేవుడు. మధ్యలో వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఆ నీళ్ళలో పడిపోతాడు. ఆ నీళ్ళలో పడిపోతే వసుదేవుడికి ఆ పితృవాత్సల్యం అంటే ఏంటో తెలియాలి అని చెప్పి అలా పడిపోగానే ఆయన ఇక డిస్టర్బ్ అయిపోతాడు, యాంగ్జైటీలో. పిల్లవాడు ఎక్కడ ఎలా అప్పుడే పుట్టిన పిల్లవాడు నీళ్ళలో పడిపోతే ఎలాగా, ఆ యాంగ్జైటీ మొత్తం చూపిస్తాడనమాట కృష్ణుడు ఆయనకి. ఇది మనకి తెలిసే ఎక్స్టర్నల్ రీజన్. ఇంటర్నల్ రీజన్ ఏం చెప్తారంటే, యమునాదేవి తపస్సు చేసిందనమాట, గంగా కంటే నేను గొప్ప కావాలి అని.
గంగ గొప్పతనం ఏంటి? భగవంతుడి యొక్క పాదాలు కడిగితే వచ్చింది గంగ. వామన అవతారంలో ఆయన ముల్లోకాలను కవర్ చేసినప్పుడు ఒక కాలుతో ఊర్ధ్వలోకాలని కవర్ చేశాడు. అప్పుడు ఈ యూనివర్స్ యొక్క పొర చీల్చుకొని ఆ బొటని వేలు బయట ఉండే కాజల్ వాటర్ని, కారణోదక వాటర్ని ఈ కాలు వాష్ చేసుకుంటూ భూమి మీద పడితే అది గంగాదేవి అయింది. సో అందుకనే ఆమె పేరు విష్ణుపది అంటారు. విష్ణు పాదాలు కడిగింది కాబట్టి ఆమెను విష్ణుపది అని అంటారు. సో యమున ఏంటంటే నేను గంగా కంటే పవర్ఫుల్ అవ్వాలి అని చెప్పండి. అందుకనే భగవంతుడు ఏమన్నాడు, ఆమెకి ఒట్టు కాళ్ళే కడిగాము, నేను నీ నీళ్ళలో నేను స్నానం చేస్తానని చెప్పి నీళ్ళలో పడిపోయాడు. సో అప్పటి నుంచి నీళ్ళలో స్నానం చేస్తూనే ఉంటాడు. సో ఆచార్యులు ఎలా చెప్తారంటే కంపేర్ చేయడానికి గంగా 1 పొటెంట్ అయితే యమున 100 టైమ్స్ గంగా. అంత స్పిరిచువల్లీ పొటెంట్ అనమాట. సో అక్కడి నుంచి నందగోకులానికి వెళ్ళాడు. అక్కడ అప్పుడే ఆడపిల్ల పుట్టింది. ఆ యశోదామాతకి ఎవరికి స్పృహ లేదు, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. పుట్టింది అమ్మాయి అబ్బాయి అని చెప్పి కూడా క్లారిటీ లేదు. సో స్వాప్ చేసేసాడు. అక్కడ పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చాడు, అబ్బాయిని అక్కడ పెట్టేశాడు. సో వెనక్కి రాగానే మళ్ళీ అన్ని డోర్లన్నీ షట్ అయిపోయినాయి. మళ్ళీ ఇమీడియట్గా సౌండ్ వెళ్ళిపోయింది. పిల్ల అరవటం మొదలు పెట్టంగానే సౌండ్ వెళ్ళిపోయింది. కంసుడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సో పరిగెత్తుకుంటూ రాగానే అక్కడ దేవకి చెప్తుందన్నమాట, పుట్టింది అబ్బాయి కాదు అమ్మాయి, అమ్మాయిని ప్రాణభిక్ష పెట్టు, నీకు కోడలు అవుతుంది, రేపొద్దున నీ కొడుకుకి భార్య అవుతుంది అని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ కంసుడు మాట వెండు. ఆ పాపను చేతిలో లాక్కొని ఆమెని సంహరించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన చేతిలోంచి జారిపోతుంది పాప. పాప చేతుల్లోంచి జారిపోయి ఆకాశంలోకి వెళ్ళి ఆమె 10 చేతులతో దర్శనమిచ్చి దుర్గాదేవిలాగా వైష్ణవిదేవిలాగా దర్శనమిచ్చి చెప్తుందనమాట, నేను నిన్ను సంహరించేవాడు ఆల్రెడీ ఎక్కడో పుట్టాడు, వెరీ సూన్ యువర్ డెత్ విల్ కమ్ ఇఫ్ నాట్ టుడే అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆమె అన్ని చోట్లకి డిఫరెంట్ నేమ్స్తో ఆమె ఎస్టాబ్లిష్ అయిపోయిందంటారు. వైష్ణవిదేవిలాగా కాశీలో అన్నపూర్ణ, మధుర మీనాక్షి, అలా చాలా ప్లేసెస్లో ఆమె తన ఫామ్ని ఎస్టాబ్లిష్ చేసుకుందని చెప్తారనమాట. సో తర్వాత ఇక కంసుడు వసుదేవ దేవకి కాళ్ళ మీద పడి ప్రాధాయపడతాడు, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను నేను. సో కర్మానుసారం జరగాల్సింది జరిగింది, దాన్ని మనం ఏం చేయలేమని చెప్పి అన్ని విధాలుగా ఇతను ఒక ఫిలాసఫీ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి క్షమాపణ తీసుకొని ముందుకెళ్ళిపోతాడు. బయటికి రాగానే ఇమీడియట్గా వాళ్ళు రాక్షసులు అసోసియేట్స్ అందరూ చెప్తారనమాట, ఇప్పుడు మరి మృత్యు ఎక్కడ పుట్టింది, వాడిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాడిని సంబంధించాలి. సో ఒక్కొక్క రాక్షసుని పిలుస్తాడు అన్నమాట. ఫస్ట్ పూతనాన్ని పిలిచాడు, చెప్పాడు ఎవరైతే 15 రోజుల్లోపు పుట్టిన పిల్లలందరినీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరినీ సంహరించేసేయండి. సో పూతన వస్తుంది, అన్ని చోట్లకు వెళ్తుంది, చిన్న పుట్టిన పిల్లలందరినీ ఎత్తుకుని వెళ్ళిపోవడం, వాళ్ళకి సంహరించేయడం. సో కృష్ణుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ఈలోపు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి నందమహారాజ్ గురించి తెలిసింది. సో వాళ్ళ ఊరికి వచ్చిందనమాట, గోకులానికి వచ్చింది. బట్ ఆ వికృత రూపంలో వస్తే అందరూ ఐడెంటిఫై చేసేస్తారు అని చెప్పి ఒక దివ్యమైన సుందరి రూపంలాగా వచ్చింది. సో ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆమె రూపాన్ని చూసి వీళ్ళందరూ కూడా క్యారీ ఓవర్ అయిపోతారనమాట. సో వాళ్ళందరూ కూడా అడుగుతారనమాట, ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని అంటే, నేను యశోద వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు యశోదమాత వాళ్ళు. సో అక్కడికి వెళ్ళగానే యశోదమాత అడుగుతామంటే, నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావంటే, నేను ఒక దివ్య సుందరిని, స్వర్గలోకం నుంచి వచ్చాను నేను, నా చనుపాలు ఎవరైనా తాగితే వాళ్ళకి అమరత్వం ఉంటుంది అని అంటారు. సో ఇమీడియట్గా 2 ఆలోచనలు ఎక్కడ తీసుకొచ్చి బాబుని ఆమె ఒళ్ళో పెడతారు. సో ఒళ్ళో పెట్టంగానే అక్కడ ఒళ్ళో నుంచి ఆమె పాలు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ పాయిజన్ అంటించిందనమాట. సో ఆ పాలతో పాటు ఆయన ఆమె ప్రాణాన్ని కూడా లాగేస్తారు. సో దానికి ఇది ఎందుకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణుడితో మనం ఆయన చిన్నపిల్లవాడైనా సరే ఆయన భగవంతుడు అవ్వడానికి ఏం సపరేట్ ఎండివర్ చేయాల్సిన అవసరం లేదు. హీఈస్ లార్డ్ బై డిఫాల్ట్ విత్ నో సపరేట్ ఎండివర్. సో అక్కడ అంటే ఆయన చిన్న అంటే ఇవాళ ఒక ఏజ్లో వచ్చిన తర్వాత ఆయన భగవంతుడు అయ్యాలని కాదు, హీఈస్ ఆల్వేస్ గాడ్ ఫ్రమ్ డే 1 ఇట్ సెల్ఫ్. హీ షోడ్ హీస్ కెపాసిటీ. మనకి అది తర్వాత మళ్ళీ మనకి దీపావళి తర్వాత మనం చూస్తాం, గోవర్ధన పర్వతం లిఫ్ట్ చేశాడు. ఆయన దేంతో లిఫ్ట్ చేశాడు చెప్పండి? చిటికిన వేలు. ఏ చిటికిన వేలు? లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసరికి మనకి వీకెస్ట్ హ్యాండ్, మన రైట్ హ్యాండ్ స్ట్రాంగెస్ట్ హ్యాండ్. అందులో చిటికిన వేలు అంటే ఇంకా వీకెస్ట్ ఫింగర్. దానిపైన ఎంటైర్ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు పట్టుకున్నాడు. ఒక ఇన్కన్వీనియన్స్ కూడా లేకుండా హీ టుక్ ది ఎంటైర్ షెల్టర్. ఎంటైర్ బృందావన వజ్రవాసులందరికీ ఆయన షెల్టర్ ఇచ్చాడు, ఒక అంబ్రెల్లా లాగా. సో ఎందుకంటే ఇవన్నీ శాస్త్రంలో మనకి ఏం చెప్తున్నారంటే, హీ పర్ఫార్మ్స్ పాస్ట్ టైమ్స్. ఆయనకి ఇది సపరేట్గా ఒక కష్టపడాల్సిన ప్రయత్నం అవసరం లేదు. ఆయన న్యాచురల్గా స్వతహాగా ఆయన భగవంతుడు, ఆయనకి అన్ని కెపాసిటీస్ అన్నీ ఉన్నాయి, ఆయన ఆటోమేటిక్గా ఆయన పర్ఫామ్ చేయడు. సో మనం ఈ కృష్ణుడి గురించి ఇది తెలుసుకుంటే మనకేంటి బెనిఫిట్ అయ్యా అంటే,
సో మనం కృష్ణుడి యొక్క భావంలోకి మనం వెళ్ళగలం, ఆ స్మరణలోకి వెళ్ళగలం. కలియుగంలో మరి కృష్ణుడు మరి ఉన్నాడా? ఇవన్నీ ద్వాపర యుగంలో జరిగింది, వాళ్ళకందరికీ బెనిఫిట్ ఉంది, మనకేం బెనిఫిట్? ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుతున్నాం, నాకేంటి అని అంటే. సో కృష్ణుడు కలియుగంలో కలికాలే కృష్ణే నామరూప అవతార, కలియుగంలో కృష్ణుడు నామరూపంలో అవతారం తీసుకున్నాడు, మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఆయన. సో ఏంటయ్యా అంటే కృష్ణుడి యొక్క నామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు ఆచార్యులు ప్రిస్క్రైబ్ చేశారన్నమాట. ఈ కలియుగంలో ఈ నామం జపం చేయడం ద్వారా భగవంతుని మనం చేరుకోవచ్చు అన్నారు. ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్రం. ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఇది 16 పదాలు ఈ హరే కృష్ణ మహామంత్రం. షోడశక నామ్నాం కలి కల్మష నాశనం, కలియుగం యొక్క కల్మషాలన్నీ దూరం చేస్తుంది. నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే, మీరు అన్ని వేదాలన్నీ ఎతికినా సరే దీనికి మించిన సొల్యూషన్ లేదు అని. సో దీన్ని మనం ఎలా జపం చేయాలి? మానసిక జపం చేయాలా, బాహ్య జపం చేయాలా? సో శాస్త్రం ఏం చెప్తుందంటే సౌండ్ బయటికి వినపడాలి. మీరు మానసిక జపం చేస్తే 1 పాయింట్ వస్తే, మీరు బాహ్యంగా విని జపం చేస్తే మీకు 100 పాయింట్స్ వస్తాయి. సో మీరు బయటికి చెప్పాలి, దాన్ని స్పష్టత, ఉచ్చారణ, దానిపైన ఫోకస్ చేయాలి. దీన్ని సౌండ్ మెడిటేషన్ అంటారు. ఎందుకు సౌండ్ మెడిటేషన్? మన బాడీలో ఎన్నో సెన్సెస్ ఉండగా విచ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ సెన్స్? సౌండ్. మనం పడుకున్నప్పుడు ప్రతిమా ఇంద్రియాలన్నీ రెస్ట్లో ఉన్నాయి. సౌండ్ వేక్స్ us up. సో మెటీరియల్ సౌండ్ వేక్స్ us up, స్పిరిచువల్ సౌండ్ టేక్స్ us up టు స్పిరిచువల్ వరల్డ్. సో కృష్ణుడు అనేది ఆయన సౌండ్లో ఉన్నాడు కాబట్టి ఆయన నామం జపం చేయడం ద్వారా మనల్ని ఈ భౌతిక ప్లాట్ఫామ్ నుంచి ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్కి మనల్ని తీసుకెళ్తుంది. సో మీరందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయండి, 3 సార్లు చెప్తాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూడోసారి కొంచెం గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంతే. ఈ జపం చేయడం ద్వారా మనం కృష్ణుని ఈజీగా పొందొచ్చు. కానీ ఏంటంటే మనం స్పష్టత, ఉచ్చారణ. సో మనం మన లైఫ్లో ఎప్పుడైనా సరే మనం ఇబ్బంది అనుకున్నప్పుడు కదా స్వామిని తలుచుకోవచ్చు, సంతోషంగా ఉన్నప్పుడు తలుచుకోవచ్చు. సో మినిమం రోజుకి 108 సార్లు జపం చేయడం స్టార్ట్ చేయండి. ప్రభుపాద వారి ఆజ్ఞ ప్రకారం అయితే మినిమం 16 రౌండ్లు జపం చేస్తాం మనం, కానీ 1 రౌండ్తో స్టార్ట్ చేయొచ్చు.
अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् और कहते हैं भगवान आते नहीं और कहते हैं भगवान आते नहीं तुम तो मीरा के जैसे बुलाते नहीं तुम तो मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् और कहते हैं भगवान खाते नहीं और कहते हैं भगवान खाते नहीं और यशोदा के जैसे खिलाते नहीं फिर शिवड़ी के जैसे खिलाते नहीं और कहते हैं भगवान खाते नहीं फिर शिवड़ी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् और कहते हैं भगवान सोते नहीं और यशोदा के जैसे सुलाते नहीं और यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे अंते ఈ జపం చేయడం ద్వారా మనం కృష్ణుని Krishna Hare Krishna Krishna Krishna